welcome to you for this wonderful session. Good evening, madam. Yeah. Good Very good evening, evening. ma'am. Good Very evening. good evening. How are you all? Good evening, madam. Fine, madam. Yes, very good evening. Hi, hello. బాగున్నారు అందరూ? అందరం అద్భుతంగా ఉన్నాం మేడం. వావ్, వండర్ఫుల్. అటువంటి ఆన్సర్స్ అందరి దగ్గర నుండి రావాలి. అద్భుతంగా ఉన్నాం. ఎస్, వెరీ గుడ్. సో ఈరోజు సెషన్ కంప్లీట్ గా సంథింగ్ స్పెషల్. ఓకే, ఎందుకంటే గత కొద్ది నెలలుగా కొంతమంది, కొద్ది రోజులుగా కొంతమంది నాతో కనెక్ట్ అయి ఉన్నారు. మేబీ డైరెక్ట్ గా లైవ్ సెషన్స్ లో ఆర్ యూట్యూబ్ లో వీడియోస్ వాచ్ చేస్తూ, సో వాళ్ళందరికి కూడాను ఈరోజు ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ షేర్ చేద్దామని డిసైడ్ అయ్యా. అదేంటి అంటే, జనరల్ గా మనం ప్రతి సెషన్ లో చెప్పుకుంటున్నాం ఏంటి అంటే, ఎ సింగిల్ థాట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చుకోవడానికి. అయితే ఎంతో మంది మహానుభావులు, సైకియాట్రిస్ట్, సోషలిస్ట్ చేసిన సర్వేల ప్రకారం తెలిసింది ఒకటేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ మనం జస్ట్ రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే, ఇండియా ఇండిపెండెంట్ అయిపోయింది, అన్ని విధాలుగా కూడా డెవలప్ అవుతున్నాం. కానీ ఏదో తెలియని వెలితి, అన్నీ ఉన్నా ఏదో సంథింగ్ మిస్సింగ్ లైఫ్. ఓకే, ఒక పరిపూర్ణత లేకపోవడం, ఏదో ఒక దానిలో మనం ఫుల్ఫిల్ అయితే ఇంకొకటి కంప్లీట్ గా డెఫిషియన్సీ, ఇలా ఉంటూ వస్తున్నాయి. అయితే ఎందుకు మనకు అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా పరిపూర్ణంగా జీవించలేకపోతున్నాం, స్వ ఆధీనంలో ఉండలేకపోతున్నాం? స్వాతంత్రం అయితే వచ్చేసింది, మనం ఆధీనంలో ఉంటున్నామా అంటే లేదు. ఎందుకంటే మనుషులు ఆలోచించడం మానేశారు. అదేంటి మేడం, తెల్లారి నుండి రాత్రి వరకు మేము బోల్డ్ ఆలోచిస్తున్నామే, మీరేంటి ఆలోచించడం మానేశారు అంటున్నారు అనుకుంటారు మీరు. అంతేనమ్మా, మనం దేనికోసం ఆలోచిస్తాం ప్రతిరోజు? తెల్లవారు లేసి ఏం టిఫిన్ చేయాలి, పిల్లలకు బాక్సులు ఏం కట్టాలి, మధ్యాహ్నంకి ఏం వండాలి, రాత్రికి డిన్నర్ ఏంటి, లేదా పండగ వస్తుంది ఈ చీరలు కొనుక్కోవాలి, ఆ బట్టలు కొనాలి, ఈ పిండి వంటలు చేయాలి, ఆ డెకరేషన్స్ చేయాలి, ఫంక్షన్స్ వస్తున్నాయి ఫలానా గిఫ్ట్ కొనాలి, ఇవ్వాలి, వెళ్ళాలి, రావాలి. కొత్తగా ఏం ఆలోచిస్తున్నాం? అంతే కదా, అది రొటీన్ అవుతూ ఉంది. కొత్తగా ఏం ఆలోచిస్తున్నాం మనం అసలు? ఎందుకు మేడం ఆలోచించాలి అన్న డౌట్ కూడా వస్తుంది కొంతమందికి. ఎవరైతే జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించడం ప్రారంభించాలి. అంటే ఇప్పుడు ఏవైతే మనం అనుకున్నామో ఇవితో నార్మల్ కాన్షియస్ మైండ్ చేస్తూ ఉంటుంది, దానికోసం స్పెషల్ గా మనమేమి ఫోకస్ పెట్టవలసిన అవసరం లేదు. ఓకే, స్పెషల్ గా ఆలోచించాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. ఎందుకు? 95% ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. అయితే సబ్ కాన్షియస్ మైండ్ ఎంత అద్భుతమైందంటే దానికి మనం కావాల్సి ట్రైన్ చేసినా, అసలేం పట్టించుకోకపోయినా అది అన్ని రికార్డ్ చేసుకుంటుంటది. ఓకే, మనకి తెలుసో తెలియకో ఏమైనా ఆలోచించినా, ఏమైనా చూసినా, విన్నా, నేర్చుకున్నా అవన్నీ రిజిస్టర్ అయిపోతాయి. ఏవైతే రిజిస్టర్ అవుతాయో అలాగే మన ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయి. ఎటువంటి యాక్షన్స్ ఉంటాయో అలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అయితే
ఎరుకతో గాని మనం ఆలోచించడం ప్రారంభిస్తే, ప్రాక్టికల్ గా ఆలోచించగలిస్తే అప్పుడు ఉంటది అసలు మజా లైఫ్. మనమే, కానీ ఆలోచన విధానంలో ఎప్పుడైతే మార్పు తెస్తామో అప్పుడే మారుతాయి మన జీవితాలు. అవునా? ఒక్క ఆలోచన మార్చేస్తే జీవితం మారిపోద్దా? ఎస్, మారుతుంది. 100కి 1000% గ్యారంటీ అయితే నేను ఇవ్వగలను. ఎందుకంటే మనిషి ఏ పని చేస్తున్నా, ఎటువంటి రిజల్ట్ పొందుతున్నా, అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే, మన ఆలోచనలో. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో అటువంటి పనులే చేస్తాం, అటువంటి రిజల్ట్సే పొందుతాం. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? అట్ ప్రెజెంట్ మనం ఏ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నామో దీనికి కారణం ఎవరు? మన ఆలోచన. అంతే, సింపుల్. మన ఆలోచనే. మరి మన లైఫ్ మారాలంటే మార్చవలసింది కూడా మన ఆలోచనలే కదా. ఎప్పుడైతే మన ఆలోచనలు మార్చుకుంటూ అవసరమైనవన్నీ యాడ్ చేస్తూ ఉంటామో అప్పుడు జీవితాలు కూడా మారుతాయి. ఇది చేయకుండా ఏవి పాతవైతే చేస్తున్నామో అవే అలా కంటిన్యూ చేస్తూ జీవితంలో ఏదో అయిపోవాలి, అద్భుతాలు అయిపోవాలి, మ్యాజిక్స్ అయిపోవాలంటే అవ్వవు. ఎందుకు? మన పాత పద్ధతినే ఫాలో అవుతున్నాం, పాత ఆలోచనలే కలిగి ఉంటున్నాం, పాత రిజల్ట్స్ వస్తాయి. మన జీవితం కొత్తగా ఉండాలి, కొత్త రిజల్ట్స్ రావాలంటే కొత్తగా ఆలోచించడం ఫస్ట్ ప్రారంభించాలి. అప్పుడు కొత్తగా చేయడం ప్రారంభిస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా కొత్త రిజల్ట్స్ వస్తాయి. ఇట్స్ సో సింపుల్. బా, ఎంత ఈజీ చెప్పేస్తున్నారు మేడం, సింపుల్ అని. సింపులే. లైఫ్ ఈజ్ సో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అమ్మా. మనమే కావాల్సి దాన్ని బుర్ర హీట్ చేసుకొని కొండంత చేసుకుంటున్నాం. ఓకే, తెలిసి తెలియని అవగాహన వలన. నిజంగా లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ సో సింపుల్. దాన్ని గాని మనం అలా తీర్చిదిద్దుకుంటే ఓకే, అప్పుడు మనకి ఆ జీవితం తాలూకా మధురమైన ఎక్స్పీరియన్స్ అన్నది వస్తుంది. ఓకే, ఇప్పుడు తేనె పట్టులో హనీ బీజ్ ఎలాగైతే అన్ని పువ్వుల నుండి హనీని తీసుకొని వచ్చి అందులో ఉంచుతాయో, ఆ తర్వాత మనకి అది దొరుకుతుంది కదా, మనం ఎంజాయ్ చేస్తాం కదా స్వీట్నెస్ ని. లైఫ్ కూడా అంతే. మనం యాడ్ చేసుకున్న వాల్యూస్ అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఆ స్వీట్నెస్ ఆఫ్ లైఫ్ అన్నది మనకి ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. జస్ట్ వినడం వేరు, తెలుసుకోవడం వేరు, అది ఇంప్లిమెంట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. మీరు కేవలం వినడానికి అలాగే తెలుసుకోవడానికి అయితే ఓల్డ్ ఇప్పటికి వినే ఉంటారు కదా, వీడియోస్ విని ఉంటారు, బుక్స్ చదివి ఉంటారు, చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. కానీ ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇట్ మ్యాటర్స్. ఓకే, మనకు ఒక 1000 విషయాలు, మంచి విషయాలు తెలుసుండొచ్చు, కానీ ఒకటి కూడా మనం చేయకపోతే అవన్నీ వృధానే కదా. మేబీ మనకు 1000 మంచి విషయాలు తెలియకపోవచ్చు, ఒక 10 తెలిసిన అందులో అట్లీస్ట్ ఒక 5 మనం ఇంప్లిమెంట్ చేసిన ఎంతో మంచి రిజల్ట్స్ వస్తాయి లైఫ్ లో. అదే డిఫరెన్స్. ఓకే, సో లక్కీగా ఇక్కడ మన సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు రావడం, జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ రావడం అవుతూ ఉంది. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నేను ఏ ఇంటెన్షన్ తో, ఏ మిషన్ తో అయితే నేను స్టార్ట్ చేశాను ఈ సెషన్స్ అవన్నీ, అండ్ నా విజన్ ఏదైతే ఉందో, ప్రతి స్త్రీ కూడా సంపూర్ణమైన జీవితం గడపాలి, అన్ని ఫుల్ఫిల్మెంట్స్ ఉండాలి, మనకి అన్ని కావాలి. మళ్ళీ అందులో ఫ్యామిలీ కావాలి, రిలేషన్స్ కావాలి, లవ్ అండ్ అఫెక్షన్ కావాలి, ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి, ఆధ్యాత్మికమైన అవేర్నెస్, రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలియాలి. జీవితం ఎక్కడైతే ఆగిపోయామో అదే కాదు, ఇంకా ఉంది అన్న విషయం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ప్రతి స్త్రీ కూడాను ఎస్, నేను నా జీవితాన్ని జీవించాను అని లాస్ట్ మూమెంట్ లో గర్వంగా పైకి పోవాలి. అదేంటి మేడం పైకి పొమ్మంటున్నారు అని అనుకుంటున్నారా?
అదే మన అల్టిమేట్ టార్గెట్ అమ్మా. లాస్ట్ అంటే బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మనసులో ఆ ఫీలింగ్ ఉండాలన్నమాట, హ్యాపీనెస్. ఎస్, నేను జీవించాను నా జీవితాన్ని అని. ఓకే, అలా కాకుండా అసలు ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావడం లేదు, అసలు నా జీవితం ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఇలాంటివే ఎక్కువ మనకు వినిపిస్తూ ఉంటాయి కదా. ఎక్కువ మంది అదే కదా అనుకుంటుంటారు, అసలు నా లైఫ్ ఏంటి నాకు అర్థం కావడం లేదు, అన్ని చేస్తున్నా కానీ సాటిస్ఫాక్షన్ లేదు, అందరి కోసం అన్ని చేస్తున్నా కానీ హ్యాపీనెస్ లేదు, ఇలాంటివన్నీ కదా ఎక్కువ ఉంటున్నాయి ప్రాబ్లమ్స్. సో వాటి అన్నింటినీ కానీ మనం ఓవర్కమ్ చేసి మనకంటూ ఒక లైఫ్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మార్పు రావాల్సింది మన మైండ్ సెట్ లో, మన ఆలోచన. సో దానికోసం ఈరోజు మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి ఈ మైండ్ సెట్ షిఫ్ట్, ఎందుకు అవసరం మనం మన మైండ్ సెట్ ని మార్చుకోవడం అన్నది. మార్చుకుంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకి ఎక్స్పీరియన్స్ అన్నది వస్తుంది. నేను మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నా, నేను మీకు ఏదైతే షేర్ చేస్తున్నానో మన సెషన్స్ లో, ఇది జస్ట్ నాట్ థియరిటికల్, ఇట్స్ కంప్లీట్లీ ప్రాక్టికల్. జస్ట్ వీడియోస్ వినేస్తాం లేకపోతే సెషన్స్ అటెండ్ అవుతాం వదిలేస్తాం అనుకుంటే మీకు ఎటువంటి రిజల్ట్స్ రావు. ఓకే, నేనేవైతే ఎక్స్పీరియన్స్ చేస్తూ రిజల్ట్స్ పొందుతున్నానో అవే మీకు షేర్ చేస్తూ ఉన్నా. ఎవరైతే మీరు కూడా విత్ డెడికేషన్ అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారో మీకు కూడా అటువంటి రిజల్ట్సే వస్తూ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ చాలా మంది మనకి అప్రోచ్ అవుతూ ఉన్నారు, మెసేజ్ రూపంలో, కామెంట్స్ రూపంలో. ఓకే, అండ్ టు ఎక్స్పాండ్ ది సర్వీస్ మీకు ఆల్రెడీ తెలియజేశాను నేను. హ్యాపీ ఉమెన్ హబ్ అన్న యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందులో స్పెషల్లీ ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ అన్ని అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా అయిన 3 days వర్క్షాప్ మనీ మైండ్ సెట్ మాస్టరీ కి సంబంధించి అందులో వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే 3 రోజులకు సంబంధించినవి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం 10 to 15 minutes షార్ట్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే లాంగ్ వీడియోస్ చూడడానికి అందరికీ టైం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అందులో ఎసెన్స్ తీసి అందిస్తే అది అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది. అండ్ మార్నింగ్ సెషన్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అవన్నీ. సో 1 by 1 ఈ స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది ఇట్స్ జస్ట్ షైనింగ్ అప్. ఓకే, నిజంగా నా ఈ స్నేహ ఇలా ముందుకు వెళ్తూ ఉంటే నిజంగా నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. సో ఈ ప్రాసెస్ లో మీ అందరి తాలూకా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అన్నవి మాత్రమే నాకు ఎనర్జీ బూస్టర్స్. సో వన్స్ అగైన్ అందరికీ కూడా ఎవరెవరైతే నా సెషన్స్ డైరెక్ట్గా అటెండ్ అవుతున్నారో, యూట్యూబ్ లో నా వీడియోస్ చూస్తూ ఉన్నారో, ప్రతి విషయంలో కూడా మీ వెనక మేము ఉన్నాం అని నాకు ఎంకరేజ్ చేస్తున్నారో, నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి పని చెయ్యాలి అని అంటే అది ఒక్కలం వల్ల అయ్యేది కాదు. మేబీ నాకు మంచి ఇంటెన్షన్ ఉండొచ్చు, దానికోసం అవసరమైన డెడికేషన్ ఉండొచ్చు, దానికోసం నా ఎనర్జీని టైంని నేను స్పెండ్ చేయొచ్చు, కానీ దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఫాలో అవుతూ మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ ని తీసుకొచ్చి ఎస్ మ్యామ్ మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ అని ప్రూఫ్ నాకు చూపిస్తున్నారో నిజంగా ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. ఓకే, సో ఇక్కడ అలాంటి ఆనిముత్యాలే ఉన్నారు అందరూ. మన అల్వేలమ్మ, చైతన్య గారు, భారతి, లక్ష్మి అమ్మ, ఆశ్లేష, సంధ్య అమ్మ, కృష్ణవేణి అమ్మ, ప్రమీల, స్వాతి గారు, వీళ్ళందరూ కూడాను ప్రతి స్టెప్ లో కూడా ముందుకు వస్తూ ఎస్ మేము రెడీ, మమ్మల్ని మేము ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి అని ముందుకు వస్తూ ఉండడం వల్లనే ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ అన్నవి పొందుతూ ఉన్నారు విత్ ఇన్ షార్ట్ టైం. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క మహిళకు కూడా అవ్వాలి జీవితంలో. అసలు తన జీవితం అంటే ఏంటో తనకి అవగాహన రావాలి, అలాగే ఫుల్ఫిల్డ్ గా హ్యాపీగా తన చివరి నిమిషం వరకు బ్రతకాలి. ఇదే నా తాలూకా కోరిక. ఓకే, సో యా,
ఇప్పుడు మనం చూద్దాం ఏంటి అసలు ఈరోజు మెయిన్ టాపిక్. అందులోకి టైం మరి వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ అట్ లాస్ట్ యూ కెన్ ఆస్క్ యువర్ పర్సనల్ డౌట్స్ అండ్ ఆల్. ఓకే, మరి రెడీనా మీ అందరూ తెలుసుకోవడానికి ఏంటి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం? రెడీ. ఎస్. స్నేహ, a true friend of yours. Your true friend welcomes you to the new world. ఇంతవరకు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, జస్ట్ వాచ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి ఇట్స్ మై హార్ట్ఫుల్ రిక్వెస్ట్ that please subscribe this channel and share these videos to your near and dear. ఎందుకంటే ఈ ఛానల్ ఏదో టైం పాస్ కోసమో మనం ఎస్టాబ్లిష్ చేసింది కాదు. ఇట్స్ మై లైఫ్ పర్పస్ టు హెల్ప్ ద విమెన్ టు లీడ్ ఎ కంప్లీట్ అండ్ హ్యాపీయెస్ట్ లైఫ్. ఓకే, సో దీంతో పాటు హ్యాపీ విమెన్ హబ్ కూడా మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో మీరు యూట్యూబ్ ఆన్ చేసి హ్యాపీ విమెన్ హబ్ అని టైప్ చేసి క్లిక్ చేస్తే మీకు డిస్ప్లే అవుతుంది. అందులో లోగోలో నా ఫోటో కూడా ఉంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నేను పోస్ట్ చేస్తున్న ఎవ్రీ వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. మీ లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఓకేనా? నౌ లెట్స్ మూవ్. వై టు చేంజ్ మైండ్ సెట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూస్తున్నాం? వై టు చేంజ్ మైండ్ సెట్. అసలు ఎందుకు మార్చుకోవాలి మైండ్ సెట్ ని? ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం ప్రతిరోజు చాలా పనులు చేస్తూనే ఉంటాం కదా. అయితే మామూలుగా ప్రతి స్త్రీ కూడా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ ఆ పనులు చేసేటప్పుడు ఒక రకమైన ఒత్తిడి ఉంటూ ఉంటది. రోజు చేస్తున్న పనులైనా కూడా టెన్షన్, ఆ టైంలోకి అవుతుందా లేదా, ఓకే ఫినిష్ చేయగలనా లేదా అన్నది. ఎందుకు అని అంటే ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్ల కదా. ప్రతిరోజు చేస్తాం పనులు, కానీ అందులో ఏవి అర్జెంట్, ఏవి మోస్ట్ ఇంపార్టెంట్, ఏవి జస్ట్ పోస్ట్పోన్ చేసినా పర్వాలేదు, ఓకే ఇలాంటివి కానీ కేటగరైజ్ చేస్తున్నాం అనుకోండి, మన టైం అవైలబిలిటీ బట్టి మోస్ట్ అర్జెంట్ ఏవో అవి ఫస్ట్ చేయడం, ఓకే లీస్ట్ అర్జెంట్ ఏదో కొంచెం టైం బ్యాక్ పెట్టడం. అసలు అన్నెసెసరీ కొన్ని ఉంటాయి, పిచ్చాపాటి మాట్లాడడం, ఫోన్లో సీరియల్ చూడడం, అది ఇప్పుడు అవసరమా అని ఆలోచించి ఆ టైంలో మనం ప్రొడక్టివ్ వర్క్ చేసుకోవడం, ఇలా కానీ చేసామనుకోండి అప్పుడేమవుతుంది, అన్ని పనులు ఇన్ టైంలో అవుతాయి. టు డూ లిస్ట్ రాసుకున్నాం అనుకోండి, అంటే ఈ రోజు నేను ఏ పని చేయాలనుకుంటున్నా. నార్మల్ మన బ్రెయిన్ ఏంటంటే ఎలా ఉంటదంటే, ఆ ఏవైనా 4-5 పనులు ఉన్నాయి అనుకోండి, మనం చేసేది తక్కువే చేస్తాం, కానీ ఆలోచించేది ఎక్కువ ఆలోచిస్తాం. అమ్మో అది ఉంది, ఇది ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఇది ఎలాగవుతుంది, అది ఎలాగవుతుంది, ఈ టైంలో అది అవ్వాలి, అది అవ్వాలి. ఓహో, అదే గాని ఒక పెన్ పేపర్ పట్టుకొని మనం ఏ ఏ పనులు చేయాలి, ఒక 5 వర్క్స్ ఉన్నాయి అనుకోండి ఒక రోజులో, ఓకే అవి రాస్తాం ఫస్ట్. దానిలో ఫస్ట్ చూసుకుంటాం ఏంటి, ఏది మోస్ట్ అర్జెంట్ ఈ రోజు, ఏ టైంలో అది చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది రాసేసుకున్నాం అనుకోండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. మీరు ట్రై చేయండి ఒకసారి, ఆ తర్వాత నాకు కామెంట్ లో తెలియజేయండి. ఓకే, ఒక రోజులో మీరు ఏ పనులు చేయాలనుకుంటున్నారో అవి ఒక దగ్గర రాసేసి దాన్ని కేటగరైజ్ చేసి 1 by 1 చేసుకెళ్ళారు అనుకోండి, సింపుల్ గా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే, అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు టెన్షన్ వల్ల ఇన్ ఫ్యూచర్ లో రాబోయే బీపీలు, షుగర్లు రాకుండా ఉంటాయి. ఇది అడ్వాంటేజ్. ఓకే, చేసే పనిని టెన్షన్ తో చేసామనుకుంటామా, బీపీ పెరుగుతుంది, నీరసం వస్తుంది. బీపీ వచ్చిందంటే దాని ఫ్రెండ్ షుగర్ని కూడా తీసుకొస్తుంది. అది వచ్చిందంటే ఇంకా మిగతా అక్కలు, చెల్లెళ్ళు, రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని వస్తాయి కదా. చాలా రాకుండా ఉండాలంటే మనం పీస్ ఆఫ్ మైండ్ తో మన పనులు చేసుకోవాలి. స్పీడ్ ఉండాలి వర్క్ లో, మైండ్ పీస్ఫుల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇది కానీ మనకు తెలిసి ప్రాక్టీస్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది,
ఎన్ని చేసినా, ఎన్ని పనులున్నా ఎస్ నేను చేయగలను కాన్ఫిడెన్స్ ఫస్ట్ వస్తుంది. తర్వాత ప్రతి పని కూడా క్వాలిటీతో చేయగలం. ఒక పని చేసేటప్పుడు ఫుల్ ఫోకస్ దాని మీద పెడతాం, కంప్లీట్ చేస్తాం, ఇంకో పని చేస్తాం. అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ చిన్న విషయమే, ఇన్ని సంవత్సరాలు బట్టి మనం గాబరా గాబరా చేసిన పనులన్నీ కూడా అసలు ఏమీ లేదా, ఇవేనా ఇన్ని సంవత్సరాలు నేను ఇంత ఇదయ్యానా ఇటు కోసం అని అనిపిస్తుంది అన్నమాట. అది బెనిఫిట్ ఆఫ్ మైండ్ సెట్ షిఫ్ట్. ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మన డే టు డే రొటీన్ కోసం నేను చెప్పాను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, మనం మార్చుకోవడానికి ఈ మైండ్ సెట్ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది మెయిన్. మనం ఎటువంటి మార్పు తెచ్చుకోవాలన్నా ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది మన మైండ్ సెట్ నే. అండ్ మైండ్ సెట్ ని కానీ మార్చుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మన యాటిట్యూడ్ మారుతుంది. ఓకే, అంటే ఏదైనా విషయం పట్ల, ఒక వ్యక్తి పట్ల మనం ఆలోచిస్తున్న విధానం, ఇవన్నీ కూడా ఫస్ట్ మన ఆలోచనలో మార్పు వస్తుంది. వస్తే మన బిహేవియర్ లో కూడా మార్పు వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అంతకు ముందు ఏమైనా పనులు చేసేటప్పుడు ఎవరైనా మనకి ఏదైనా అన్నా కోపం అయిపోవడమో, చిరాకు అయిపోవడమో చేస్తుండే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు కదా, మన మన కంట్రోల్లో మనం ఉండగలుగుతున్నాం. ఓకే, అంటే ఏంటి, మన బిహేవియర్ లో కూడా చేంజ్ వచ్చింది కదా. సో బిహేవియర్ లో చేంజ్ వస్తే ఏమవుతుంది, యాక్షన్ లో కూడా చేంజ్ వస్తుంది. ఓకే, అంటే చేసే పని నిదానంగా, పద్ధతిగా చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ సాధిస్తాం. మన సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు చాలా మంది, మేడం నాకు సెషన్ అటెండ్ అవడానికి టైం చాలదు, మా పిల్లలు ఆ టైంకి ఫలానావి చేస్తారు, లేకపోతే మా ఇంట్లో మా హస్బెండ్ వస్తారు, ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళే ఫస్ట్ ఆలోచన విధానం మార్చుకొని, అంటే ఎలాగైనా నేను అటెండ్ అవ్వాలి అన్నది ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి అవన్నీ తెలియజేయడం, టైంకి అన్ని చేసేయడం, చేసేసి వాళ్ళ బిహేవియర్ కూడా మారింది. అలాగే యాక్షన్ టేకింగ్ లో కూడా వచ్చారు. ఇన్ టైంలో అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసుకొని సెషన్ అనేసరికి రెడీ అని కూర్చుంటున్నారు కదా. మరి ఈ మూడు ప్రాసెస్ అయ్యండి, ఆటోమేటిక్ సక్సెస్ మీదే. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో జీవితంలో ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఎందుకంటే నౌ యు ఆర్ ఇన్ యువర్ కంట్రోల్. ఇదమ్మా, మనం లైఫ్ లో ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మనకు ఉండవలసింది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్, దెన్ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటి, మనం ఏమైనా స్కూల్ పిల్లలం ఏంటి మేడం సెల్ఫ్ డిసిప్లిన్ కోసం చెప్తున్నారు అని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం పిల్లలమే, స్కూల్ పిల్లలమే, జీవితం అనే స్కూల్లో నేర్చుకుంటున్న పిల్లలం. వీఆర్ ఎవర్ గ్రీన్ లెర్నర్స్. ఎవరైతే ఎవర్ గ్రీన్ లెర్నర్ గా ఉంటారో వాళ్ళు ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటారు. ఓకే, ఏజ్ అన్నది కేవలం శరీరానికే, మైండ్కి కాదు. నన్ను ఎవరు అడిగినా మీ ఏజ్ అంతా నేను జస్ట్ 18 అని చెప్తా. అందుకే ఓకే, ఐ ఫీల్ దట్. ఎందుకంటే నేను ఎప్పుడు నేర్చుకోవడానికి రెడీ. మంచి విషయాలు నేర్చుకుంటుంటాను, ఇంప్లిమెంట్ చేసుకుంటుంటాను, అవసరం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. ఇదే నా లైఫ్ పర్పస్. ఓకే, సో ఇదమ్మా, మైండ్ సెట్ ని మనం మార్చుకుంటే ఫస్ట్ యాటిట్యూడ్ మారుతుంది, నెక్స్ట్ బిహేవియర్ మారుతుంది, నెక్స్ట్ యాక్షన్ మారుతుంది. ఇవన్నీ మారితే ఆటోమేటిక్ గా సక్సెస్ అన్నది సాధిస్తుంది. ఓకే, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయగలం ఏంటంటే వీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. ఇక్కడ ఇంపాసిబుల్ అన్న వర్డ్ ఉంది కదా, IMPOSSIBLE, ఇంపాసిబుల్, సాధ్యం కాదు, నా వల్ల అవ్వదు అని ఏవైతే అనుకున్నామో అవన్నింటి విషయాల్లో కూడా ఫస్ట్ ఆ IM కట్ చేసేసి ఇట్స్ పాసిబుల్ అన్నది మనం ప్రూవ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఎప్పుడైతే మనం మైండ్ సెట్ మార్చుకొని చేయవలసినవన్నీ చేస్తూ ఉంటామో ఆ ఇంపాసిబుల్ కాస్త ఐఆమ్ పాసిబుల్ అయిపోతుంది. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఇక్కడే చాలా మంది ఉన్నారు. మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్నారు 5:15 నుంచి 6 వరకు. జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్ గా వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, ఈవినింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్నారు, ప్రశాంతంగా రాత్రి పడుకుంటున్నారు. అంటే ఏంటి,
వీఆర్ లివింగ్ అవర్ లైఫ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ దోస్ ఆర్ అటెండింగ్ ఆల్ దీస్ సెషన్స్ ఫస్ట్. ఓకే, ఎందుకంటే నిజంగా మనం మన జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తున్నామా? మనం తిన్నాము, వండేసుకున్నాము, పడుకుని పోయాం కాకుండా మన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. వి మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. ఓకే, సో అందరూ ఒకసారి ఇలా చెప్పుకోండి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే, మనకి మనమే ఫస్ట్ ఎంకరేజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మన మైండ్ సెట్ కానీ మార్చుకుంటే ఇది నా వల్ల కాదు అనుకున్నవన్నీ కూడా ఎస్ నేను చెయ్యగలను అని 100% కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చి హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. అయితే ఇంతవరకు మనం అన్ని మాట్లాడాం కదా, మైండ్ సెట్ మార్చుకుంటే ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాలి మనం హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ టు అచీవ్ రియల్ సక్సెస్. ఎలా మార్చుకోవాలి మైండ్ సెట్, ఇది మెయిన్ కదా. ఎలా మార్చుకోవాలో తెలిస్తే ఇప్పుడు మార్చుకుంటే రావాల్సిన రిజల్ట్స్ అన్ని కూడా వస్తాయి. సో ఇప్పుడు చూద్దాం హౌ టు చేంజ్ యువర్ మైండ్ సెట్ టు అచీవ్ రియల్ సక్సెస్. ఎస్, హియర్ ఇట్ ఈజ్. చేంజ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ మైండ్ సెట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చేంజ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అదేంటి, పదాలు మార్చేస్తే మైండ్ సెట్ మారిపోతా? మారుతుంది. ఎలా ఎలా చెప్పగలరా ఎవరైనా? మనం మాట్లాడుతున్న మాటలు మార్చితే మైండ్ సెట్ మారిపోద్దా? మారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మ్యామ్. ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఎగ్జాంపుల్ అంటే మనం నెగిటివ్ గా చెప్పుకుంటుంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ నెగిటివిటీ ఎక్కువ స్టోర్ అయిపోయి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే కొంచెం పాజిటివ్ మోటివేషనల్ గా ఇన్స్పిరేషనల్ గా చెప్పుకుంటున్నప్పుడు రిజల్ట్స్ మనకి పాజిటివ్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. So, ఇట్లా ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. లాస్ట్ జూన్ లో నా మెంటర్ ఒక ఆయన మార్నింగ్ సెషన్ కండక్ట్ చేస్తుండే. ఓకే, 6 to 6:30. అతను స్టార్టింగ్ లో ఆ టైం అనౌన్స్ చేసి అటెండ్ అవ్వమని చెప్పినప్పుడు నేనేమన్నానంటే, సార్ ఆ టైంలో పిల్లలకి టిఫిన్ తయారు చేస్తుంటాను, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఓకే మార్నింగ్ అవ్వదు సార్ ఆ టైంలో అని అన్నవాడు. ఆవిడ అతను ఏమన్నారంటే, మీరు కానీ స్ట్రాంగ్ గా అనుకుంటే అటెండ్ అవుదామని ఆటోమేటిక్ గా మీరు టైం సెట్ చేసేసుకుంటారు, ఆ పనులు కూడా అయిపోతాయి, మీరు అటెండ్ అవ్వగలరు అన్నారు. ఓకే, సో అప్పుడు ఏం చేశాను, సరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెగుద్దాం, ఇంకా పనులు ఏవైతే ముందు చేయాలో చేద్దాం, తర్వాత ఏవి చేయాలో చేద్దాం, ఎలాగైనా హాఫ్ అన్ అవర్ అటెండ్ అవుదామని అటెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. సో మనకు తెలుసు కదా, మార్నింగ్ మన సబ్ కాన్షియస్ మైండ్ కంప్లీట్ గా ఫ్రెష్ గా ఉంటది. ఆ టైంలో మనం ఏం ఫీడ్ చేసినా ఫుల్లీ మ్యాగ్నెటిక్ మోడ్ లో ఉంటుంది. సో అలా ఆ సెషన్స్ నేను అటెండ్ అవడం, నాలో ఇంకా బెటర్ ట్రాన్స్ఫర్మేషన్ రావడం అయింది. ఓకే, ఆ తర్వాత నేను రెగ్యులర్ గా నా ఎక్సర్సైజెస్ చేసుకోవడం అన్ని అవుతూనే ఉండేవి. ఆ తర్వాత రీసెంట్ గా నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎలాగో మార్నింగ్ లెగ్స్ చేస్తున్నా కదా, ఎవరెవరికైతే నిజంగా అవసరమో గైడెన్స్ వాళ్ళకి కూడా అందిద్దాం, ఏముంది, నాతో పాటు వాళ్ళు కూడా చేస్తారు అన్న థాట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది, అటెండ్ అవ్వడం వేరు, కండక్ట్ చేయడం వేరు కదా. అటెండ్ అవ్వడం అంటే జస్ట్ మనం జాయిన్ అవుతాం, అవతల వాళ్ళు మనకి ఏం చెప్తారో అది చేస్తాం. కానీ కండక్ట్ చేయడం అంటే దానికోసం ఆలోచించాలి, ప్లాన్ చేసుకోవాలి, ఇంకా ముందుగా రెడీ అవ్వాలి. అందరికన్నాను నేను చేయగలనా, అంత టైం నాకు దొరుకుతుందా అన్న థాట్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత ఎందుకు నేను చేయాలనుకుంటున్నాను అన్నది ఆలోచించినప్పుడు, ఇది చేస్తే ఎంత మంది బెనిఫిట్ అవుతారు, వాళ్ళ లైఫ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి త్వరితం అవుతారు, అంటే స్పీడ్ అవుతారు అన్నది పెట్టిన తర్వాత, మైండ్ లో అనుకున్న తర్వాత అప్పుడు అనుకున్నాను అనమాట, కొంచెం కష్టపడినా పర్లేదు చేద్దాం. ఓకే, 5కి లెగుస్తున్నాం, 4:30కి లెగుద్దాం, ఏముంది అని అనుకోవడం జరిగింది.
అలాగే చేయడం కూడా జరుగుతుంది. అంటే అర్థమవుతుంది కదమ్మా. 6 గంటల నుండి 6:30 వరకే అటెండ్ అవ్వలేను, పనులుంటాయి అనుకున్న నేను ఇప్పుడు 4:30కే లెగిసి 5:15 నుండి 6 వరకు నేనే కండక్ట్ చేస్తున్నాను సెషన్. అంటే మన మాటలు మనకి మనం చెప్పుకునేవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు అర్థమవుతుందా. దట్ ఐఎమ్ నాట్ ఏ హౌస్ వైఫ్, ఐఎమ్ ఏ వర్కింగ్ విమెన్. నాకు ఆఫీస్ వర్క్ ఉంటది, పిల్లల వర్క్ ఉంటది, ఇంటి వర్క్ ఉంటది, అన్ని చేసుకుంటూ కూడా నేను చేయగలుగుతున్నానంటే నాకు నేను అన్ని చెప్పుకోవడం వల్లే కదా, నాతో నేను మాట్లాడుకోవడం వల్లే కదా. మరి అంత పవర్ఫుల్ చూసారా వర్డ్స్. మాటే మంత్రం అని అనుకుంటున్నాం కదా. సో మనకి మనం ఏం చెప్పుకుంటున్నామో అవి మంత్రాల్లా పనిచేస్తాయి. కాబట్టి మనం మన మైండ్ సెట్ ని మార్చుకోవాలంటే చేంజ్ యువర్ వర్డ్స్ ఫస్ట్ అండ్ ఆటోమేటికల్లీ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్. అయితే అవేంటి, ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. అంటే మనం ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉండేటప్పుడు ఏంటంటే మనకి మనం చెప్పుకుంటూ ఉంటాం, అవి ఎలా పనిచేస్తాయి. మనం గ్రోత్ మైండ్ సెట్ లోకి రావాలంటే ఎలా చెప్పుకోవాలి, ఇది చూద్దాం. ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉండేటప్పుడు ఏంటంటే ఐఎమ్ జస్ట్ నాట్ గుడ్ అట్ దిస్ అనుకుంటుంటాం. అంటే ఏదైనా చేయాలంటే నాకు తెలీదు, నాకు రాదు అని మనకి మనమే చెప్పుకుంటాం కదా. నెక్స్ట్ వచ్చి ఐఆమ్ అఫ్రైడ్ ఆఫ్ మేకింగ్ ఎ మిస్టేక్. తప్పు అయిపోతుందేమో, నాకు భయం. అంటే ఏదైనా చేస్తే తప్పు అయిపోద్దేమో అని భయంతో చెయ్యం కొన్ని. నెక్స్ట్ ఐ విల్ నెవర్ గెట్ దిస్ రైట్. నేను ఎప్పటికీ ఇది కరెక్ట్ చేయలేను అని చెప్పుకుంటూ ఉంటాం. ఇట్స్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు ఏది బ్రతుకుతున్నాం చాలే, ఎక్కువేం కష్టపడక్కర్లే అనుకుంటాం. దిస్ ఈజ్ టూ హార్డ్. ఇది ఎంత కష్టమో. ఓకే, ఏదైనా చేయాలంటే ఇవి చెప్పుకుంటూ ఉంటాం మామూలు. మనం ఏంటండి, ఐఎమ్ జస్ట్ నాట్ గుడ్ అట్ దిస్, అలాగే ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ మేకింగ్ ఎ మిస్టేక్, ఐ విల్ నెవర్ గెట్ దిస్ రైట్, ఇట్స్ గుడ్ ఎనఫ్, దిస్ ఈజ్ టూ హార్డ్. ఇవి మనం ఎంతవరకు చెప్పుకుంటూ ఉంటామో మన జీవితాల్లో ఎటువంటి మార్పు రాదు. ఎందుకు, మనం పదే 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 అవే చెప్పుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అలానే ట్యూన్ అవుతూ ఉంటది. ఎలా ట్యూన్ అయితే అటువంటి ఆలోచనలే మనకిస్తుంది. అవే మనం చేస్తూ ఉంటాం, అవే రిజల్ట్స్ పొందుతూ ఉంటాం. అది ఏం ఆలోచించాలి ఇప్పుడు, అది చూద్దాం. గ్రోత్ మైండ్ సెట్ వైపు వెళ్దాం. ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్ ఎట్. మేబీ నేను గుడ్ కాకపోవచ్చు, కానీ చేస్తాను, నేర్చుకుంటాను అన్నదే చెప్పుకోవాలి. నెక్స్ట్ మిస్టేక్స్ హెల్ప్ మీ లెర్న్ అండ్ ఇంప్రూవ్. తప్పు అయిపోతుందేమో అని భయపడ్డాం కాదు, తప్పు అయితే అవి నాకు హెల్ప్ చేస్తాయి నేను మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నది ఆలోచించాలి. ఓకే, స్ట్రగల్స్ మేక్ మీ స్ట్రాంగర్. ఏవైతే మనకి ఛాలెంజెస్, కష్టాలు వస్తున్నాయో, అమ్మో నాకు కష్టం వచ్చిందని ఏడ్చుకొని కూర్చోకుండా ఇది నన్ను స్ట్రాంగ్ గా తయారు చేయడానికే వచ్చింది, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పాలి. బా ఎంత ఈజీ చెప్తున్నారు మేడం, ట్రబుల్స్ అంతా మోస్ట్ వెల్కమ్ అని చెప్పాలంట అని అనుకుంటున్నారు కదా. చెప్పి చూడండి, మీకే తెలుస్తుంది. ఏదైనా మీకు కష్టం అనిపించింది అనుకోండి, ఏడ్చుకొని రాత్రులు పడుకోకుండా తిండి తినకుండా ఉన్ని రోజులు ఎలాగున్నాయి. ఓకే, ఆ కష్టాన్ని నువ్వు నన్ను స్ట్రాంగ్ గా తయారు చేయడానికి వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చెప్పుకున్న రోజులు ఎలాగున్నాయి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకే తెలుస్తుంది. ఈజ్ దిస్ రియల్లీ మై బెస్ట్ వర్క్. ఓకే ఓకే, ఇవన్నీ చేస్తూ ఉన్నాం, అమ్మయ్య అన్ని సాధించేశాను అని అనుకోకుండా నిజంగా ఇదే నా బెస్ట్ వర్క్, నేను ఇంకా చేయగలనా అన్నదే ఆలోచించాలి. ఓకే, దానికి ఎగ్జాంపుల్ మన స్నేహ వర్క్స్, మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఏంటి. ఫస్ట్ మనం ఓన్లీ సాటర్డేనే సెషన్స్ చేస్తుండే వాళ్ళం కదా. ఆ తర్వాత వేరే వేరే కోర్సెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డైలీ మాక్సిమం నాతో కనెక్ట్ అయి ఉంటున్నారు. అలాగే మార్నింగ్ సెషన్స్ కూడా చేస్తున్నాం. అంటే ఏంటి, నేను ఏదైతే స్టార్ట్ చేశానో దానికి సంబంధించి నేను మళ్ళీ ఆలోచిస్తున్నా కదా, నేను ఏదైతే చేస్తున్నానో ఇదే నా బెస్ట్ వర్క్, ఇంకా చేయగలనా, నా టైంని నా ఎనర్జీని ఇంకా కరెక్ట్ గా సిస్టమేటిక్ గా యూజ్ చేసుకుంటూ ఇంకా బెటర్ సర్వీస్ అందించగలనా అన్నది ఆలోచిస్తూ చేయడం వల్ల ఇవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వచ్చి దిస్ ఈస్ టఫ్ బట్ సో యామ్ ఐ. అఫ్ కోర్స్ ఇది కష్టం అయి ఉండొచ్చు, కానీ నేను చెయ్యగలను. ఎంత తేడా వస్తుంది చూసారమ్మా. ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్ యట్. మేబీ నేను గుడ్ కాకపోవచ్చు, కానీ నేను ప్రయత్నిస్తా. మిస్టేక్స్ హెల్ప్ మీ లెర్న్ అండ్ ఇంప్రూవ్. ఓకే, తప్పులు అన్నవి అవ్వచ్చు మామూలుగా, కానీ అవి నన్ను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అని అనుకోవడం. స్ట్రగల్స్ మేక్ మీ స్ట్రాంగర్. ఏవైతే కష్టాలు వస్తున్నాయో అవి నన్ను స్ట్రాంగ్ గా తయారు చేయడానికి వచ్చాయి అని అనుకోవడం, చెప్పుకోవడం. అలాగే ఈజ్ దిస్ రియల్లీ మై బెస్ట్ వర్క్. నేను ఏదైతే చేస్తానో ఇదేనా నా బెస్ట్ వర్క్, ఇంకా ఏమైనా చేయగలనా అని ఆలోచించడం. దిస్ ఈస్ టఫ్ బట్ సో యామ్ ఐ. ఇది కష్టమే అయ్యుండొచ్చు, కానీ నేను చెయ్యగలను, చేస్తాను. దానికి అవసరమైనవన్నీ కూడా 1 by 1 నేర్చుకుంటాను, అలాగే యాక్షన్ లో పెడతాను, ఖచ్చితంగా రిజల్ట్ తీసుకొస్తాను అని కానీ నమ్మితే ఎంత బాగా అనిపిస్తుంది. మీకు ఆ డిఫరెన్స్ అర్థమైందా? మనం ఫిక్స్డ్ మైండ్ సెట్ కోసం మాట్లాడినప్పుడు మీ బ్రెయిన్ ఎలాగా రియాక్ట్ అవుతుంది, ఇది గ్రోత్ మైండ్ సెట్ కోసం మాట్లాడినప్పుడు మీ బ్రెయిన్ లో ఎటువంటి వైబ్స్ వస్తున్నాయి మీకు అర్థమైంది కదా ఇప్పుడే ప్రాక్టికల్ గా. అది మాట డిఫరెన్స్. మాటలు చేంజ్ యువర్ వర్డ్స్, చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓకే, సో ఇది ప్రాక్టికల్ గా మనం ఆలోచించి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడమ్మా మన జీవితాలు మారేది. ఓకే, నెక్స్ట్ వచ్చి వన్స్ యువర్ మైండ్ సెట్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఆన్ ద అవుట్ సైడ్ విల్ చేంజ్ అలాంగ్ విత్ ఇట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో వన్స్ కానీ మన మైండ్ సెట్ మారి గ్రోత్ మైండ్ సెట్ అయ్యిందంటే ఆటోమేటిక్ గా ఈ బయట ప్రపంచంలో ఇవన్నీ మారిపోతాయి ఒక్కటొక్కటిగా. ఓకే, ఎందుకంటే మనం ఇన్నర్ వరల్డ్ లో ఏదైతే మార్పు తీసుకొస్తామో అదే మన అవుటర్ వరల్డ్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. ఓకే, కాబట్టి ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధించి మనం వర్క్ చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? మనం ఇన్నర్ వరల్డ్ మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, సో ఇన్నర్ వరల్డ్ లో కానీ మనకి కరెక్ట్ గా అన్ని విషయాల్ని మనం పట్టు సాధించామంటే అవుటర్ వరల్డ్ లో అసలు మనం ఏమి కష్టపడవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అన్ని అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఒక రూల్ కూడా ఉంది. టు ఎక్సెల్, టు బీ ద బెస్ట్, వాంట్ టు ప్రోగ్రెస్, ఇట్స్ టైమ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. ఓకే, మనం మన జీవితంలో ఏ ఫీల్డ్ అవనివ్వండి, రిలేషన్షిప్ అవనివ్వండి, మనీ అవనివ్వండి, హెల్త్ అవనివ్వండి, కెరియర్ అవనివ్వండి, స్పిరిచువాలిటీ అవనివ్వండి, ఏదైనా కూడా ద బెస్ట్ అవ్వాలి అంటే, మీరు అందులో ప్రోగ్రెస్ సాధించాలి అంటే ఇట్స్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ టైం టు చూజ్ యువర్ వే అండ్ టు చేంజ్ యువర్ మైండ్. ఇదే సుముహూర్తం. ఎందుకంటే మంచి పనులు చేయడానికి పోస్ట్ పోన్ చేయకూడదు ఎప్పుడు. ఓకే, ముహూర్తాలు, రోజులు, వారాలు, వర్జ్యాలు చూసుకొని చేస్తామంటే కాదు. ఏ క్షణం అయితే మనకి మంచి ఆలోచన వచ్చిందో అదే మంచి ముహూర్తం. కాబట్టి మీ జీవితంలో మీరు ఏ ఫీల్డ్ లో అయినా రాణించాలి అని అంటే ఏం చేయాలి? మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. ఓకే, అప్పుడు ఒక్కొక్కరు కూడా శివంగిలా తయారవుతారు. సింహాన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారమ్మా? ఎంత హుందాగా ఉంటది. సింహం ఫారెస్ట్ కి రాజు అయింది అంటే అంత ఈజీగా అయిపోలేదు. ఓకే, మిగతా చాలా చాలా జంతువులు ఉన్నాయి కదా సింహం కన్నా పెద్ద సైజువి ఇంకాను, కానీ సింహాన్నే ఎందుకు రాజుగా డిక్లేర్ చేయడం అయింది చెప్పగలరా ఎవరైనా? అది గుండె ధైర్యంతో ముందుకు వచ్చింది కాబట్టి. ఇంకా డేర్ బాగా డేర్ చేయడం వల్ల ముందుగా అన్ని Yes. జంతువులు భయపడుతుంది.
అన్ని డేరింగ్ జంతువులు సింహం దగ్గర భయపడతాయి, కానీ సింహం భయపెట్టదు. మీరు అబ్జర్వ్ చేశారా? గంభీరంగా కనిపిస్తుంది. ఆ ఆ గంభీరంగా ఎందుకు కనిపిస్తుంది అదే అంటే అది ఇన్నర్ వర్క్ చేసుకుంటది అది. సింహం కూడా ఇన్నర్ వర్క్ చేస్తుందా? డౌట్ వస్తుంది మనకి. ఎస్, చేసుకుంటది. సింహం ఎప్పుడు కూడా ఏంటంటే సిస్టమేటిక్ గా లైఫ్ లీడ్ చేస్తుందమ్మా. ఓకే, ఓ ఆదరా బాదరాగా గాబరా గాబరాగా ఏమి చేయదు. ఒక అది అడుగు వేసే వేటాడడం ముందు స్పెషల్. ఆలోచిస్తుంది. తర్వాత వేటాడినా కూడా సెలెక్టెడ్. తర్వాత కూడా తనకి ఎంత అవసరమో అంతే తీసుకోవడం, మిగతాది వదిలేయడం. తర్వాత సెల్ఫ్ ప్రొటెక్షన్ తో పాటు ఫ్యామిలీ ప్రొటెక్షన్. తన తాలూకు ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓకే, తర్వాత ఎప్పుడు ఏది చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇన్ టైంలో చేయడం. ఇవన్నీ సింహం తాలూకు క్వాలిటీస్ మాట. అంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదా, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, అవన్నీ సింహంలో ఉంటాయి. అంటే మిగతా వాటిలో ఉండవా అంటే ఉంటాయి, కానీ సింహం తాలూకు తీరు కంప్లీట్ గా డిఫరెంట్ అన్నింటికన్నా. అందుకే దాన్ని రాజుగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మనకి? రాజు అవ్వాలంటే మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ కష్టపడాలి కదా. ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ తన కోసం తను వర్క్ చేసుకోవాలి, అందరికన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఆ రాజు పదవి రావడం జరుగుతుంది. అదే మనం కూడా మన జీవితంలో రాణిగా ఉండాలి అని అంటే మనం కూడా అలాగే ఉండాలి. 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మన జీవితం కోసం. మనల్ని మనం అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఆలోచన విధంగా, మన పనుల విధంగా, ఫైనాన్షియల్ స్టేటస్ లో, ఓకే, రిలేషన్స్ లో, స్పిరిచువాలిటీలో, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఆ హుందాతనం అన్నది కనిపిస్తుంది ఆటోమేటిక్ గా. మనం కనిపించాలి అనుకోకర్లేదు, అది ఆటోమేటిక్ గా ఐ మీన్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే, సో అండ్ ఇవి నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్ లో, అందుకు చెప్తున్నా. ఇప్పుడు లాస్ట్ టైం మా తోటికోడలు వచ్చినప్పుడు అన్నారన్నమాట, చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నావు నువ్వు ముందు కన్నా అని చెప్పి. ఓకే, ఐ మీన్ మేడం అంటే ఇది కంప్లీట్ గా వచ్చింది నీకు అని అంటుంటారు అన్నమాట. ఈవెన్ మా స్కూల్లో పిల్లలు కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ అంటున్నారు, మేడం మీ ఫేస్ చాలా వైట్ గా అవుతుంది రోజు రోజుకి అని. అంటే ఫేస్ వైట్ కావడం అంటే ఏంటి? మనలో ప్యూరిటీ ఇంకా పెరుగుతున్న కొద్దీ మనం మార్నింగ్ సెషన్స్ అవి చేస్తున్నాం కదా, ఆ వాటి తాలూకు వైబ్స్ పనిచేస్తాయి కదమ్మా. మన మైండ్ లో మార్పు వచ్చిందంటే ముందు ఇండికేషన్ మన ఫేస్ లోనే వస్తుంది. అది నేను 3-4 ఇయర్స్ బ్యాక్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నాలో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందో నా ఫేస్ లోనే ముందు మార్పు వచ్చింది. ఆ తర్వాత మిగతా బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా చాలా చేంజెస్ నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, తర్వాత మన నడకలో, మన మాట తీరులో, మన ఆలోచన విధానంలో, మనం చేసే పనులు అన్నింట్లో కూడా సిస్టమ్ అన్నది వచ్చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా హుందా కనబడతాం మనం. మనం కట్టుకునే చీర దగ్గర నుంచి మనం వేసే ప్రతి అడుగు, మనం ఆడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ హుందాతనం కనిపిస్తుంది. ఓకే, సో సింహంలా బ్రతుకుదాం. ఎంతమంది రెడీగా ఉన్నారు సింహంలా బ్రతకడానికి? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా డౌటా కొంతమందికి? బ్రతకాలా వద్దా అన్నది? గుడ్ గుడ్, జీవించాలి. జీవించాలి. వెరీ గుడ్, దాట్స్ ద రైట్ ఆన్సర్. సింహంలా జీవించాలి, జీవిద్దాం. ఓకే, సో ఎవరెవరైతే సింహంలా జీవించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ మండే 19th August, this is the day on which I came to this earth. నేను పుట్టినరోజు. నేను అంటే ఈ శరీరం.
ఓకే, నా లైఫ్ పర్పస్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నానో ఆ లైఫ్ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయడానికి మాధ్యమంగా ఉన్న ఈ బాడీ పుట్టినరోజు. లక్కీగా ఈ సంవత్సరం రాఖీ పూర్ణిమ కూడా ఆ రోజు. సో ఇట్స్ ఎ హాలిడే. సో నార్మల్ గా పుట్టినరోజు రోజు ఏమైనా మంచి పనులు చేయాలంటారు కదా, చెట్టులు నాటాలి లేదా ఎవరికైనా సేవ చేయాలని. నేను ఆ పని చేద్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే సింహంలా బ్రతకడానికి అవసరమైన బీజాలు నాటుదాం అనుకుంటున్నా. ఓకే, అలాగే సేవని అందిద్దాం అనుకుంటున్నా మీ అందరికి. దానికోసం లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తున్నా ఆన్ సబ్ కాన్షియస్ మైండ్ సెట్ మాస్టరీ టు ఓవర్కమ్ యువర్ లిమిటేషన్స్. ఓకే, ఇంతవరకు ఏవేవైతే లిమిటేషన్స్ లో మనం ఉండిపోతూ ఉంటున్నామో వాటిని ఓవర్కమ్ చేసి అవర్ బెస్ట్ లైఫ్ లీడ్ చేయడానికి ఏం చేయాలి అన్నది మనం అందరం కలిపి డిస్కస్ చేస్తాం. మెయిన్ ఫోకస్ చేయడం దాని మీద అవుతుంది. మీ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేసి ఇన్నర్ పవర్ ని పెంచుకొని మీ డ్రీమ్ లైఫ్ ని జీవించడానికి ఏం చేయాలి అన్నది తెలియజేయడం జరుగుతుంది. ఇది 19th August 2024. టైమింగ్ వచ్చి 4:30 PM టు 6 PM. టైం గుర్తుంచుకుందాం అందరూ, 4:30 PM నుంచి 6 PM. ఓకే, 90 minutes జూమ్ లో లైవ్ సెషన్ అవుతుంది. ఓకే, సో ఎవరెవరైతే ఆ, మన గ్రూప్స్ లో ఉన్నారో ఆ గ్రూప్ లోనే లింక్ కూడా నేను షేర్ చేస్తా. ఓకే, నా జీవితానికి పరమార్థాన్ని కలిగించుకుంటా ఈ విధంగా సేవ అందించి. ఓకే, పుట్టినరోజు అంటే కేకులు కట్ చేయడం, డిన్నర్లకు వెళ్ళడం, హోటల్కి వెళ్ళడం అవి అందరూ చేసేవే. ఓకే, కానీ మన లైఫ్ కి ఒక వాల్యూ యాడ్ చేసుకుందాం, ఈ లైఫ్ కి ఒక అర్థాన్ని ఇద్దాం అని ఆలోచించేటప్పుడు వచ్చిన ఆలోచన ఇది నాకు. కాబట్టి రాఖీ పూర్ణిమ రోజు అంటే నార్మల్ గా పౌర్ణమి కూడాను పూర్ణత్వానికి సింబల్, పరిపూర్ణంగా ఉండడానికి. సో ఎవరెవరైతే నా జీవితంలో పరిపూర్ణత నాకు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ వెబినార్, 90 minutes. మీరు నాతో ఉంటారు ఆ రోజు, ఐ మీన్ నేను మీతో ఉంటా ఆ రోజు. ఓకే, రియలీ ఇట్ విల్ బి అ వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ మీ దట్ డే. Yeah, I'm very excited to meet you all live that day. Okay. హ్యాపీ బర్త్డే మ్యామ్. Thank you very much. మీరు So స్పెషల్ ఇదమ్మా, ఇవ్వడానికి కూడా లేకుండా చేశారు. లాస్ట్ ఆ? ఇయర్ గుర్తు పెట్టుకున్నాను నేను. అదే పనికే గ్రూప్ లో పెట్టాలి, నేను సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను. బట్ మీరు అది కూడా లేకుండా చేశారు. Yeah. సో నాకు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఏదైనా అనిపించిందంటే అది చేయడం చేస్తూ ఉంటా. సో ఇది కూడా ఆలోచించాను ముందు, సెషన్ ఆ రోజు పెడితే ఎలా. మార్నింగ్ అంటే రాఖీ పండగతో అందరూ బిజీగా ఉంటారు, ఈవినింగ్ అంటే నేను మందిరంకి వెళ్ళాలి, టైం ఎలా సెట్ అవుతుంది అని. కానీ మనం మంచి సంకల్పం చేసుకుంటే ఆటోమేటిక్ అన్ని సెట్ అవుతాయి కదా. ఇప్పుడు ఏంటి, మార్నింగ్ అందరు రాఖీలు కట్టేసుకుంటారు, అందరూ ఫ్రీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలుస్తారు, మంచి ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉంటారు. ఈవినింగ్ 4:30 to 6 అంటే అందరూ మాక్సిమం ఫ్రీగానే ఉంటారు. సో ఆ టైంలో మనం మీట్ అవుతాం, మన లైఫ్ కి ఇంకా వాల్యూ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ యాజ్ యూజువల్ నేను మందిరంకి వెళ్ళొచ్చు. ఓకే, ఆ రోజు మన రాక్ స్టార్స్ సెషన్ 8 కి మరి ఉండదు, 4:30 to 6 మనం కలుద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ మై బర్త్డే సెలబ్రేషన్. యా, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఇప్పుడు ఇఫ్ అడ్వాన్స్ యువర్ హ్యాపీ టైం. బర్త్డే టు యూ మ్యామ్. యా, థ్యాంక్ యూ హ్యాపీ వెరీ మచ్. రాఖీ పౌర్ణమి. అడ్వాన్స్ Yeah, హ్యాపీ yeah. బర్త్డే మ్యామ్, హ్యాపీ రాఖీ పౌర్ణమి Yeah, ఎవ్రీవన్. yeah. Thank you very much and wish you all the same. ఈ రాఖీ పూర్ణిమ మీ అందరి జీవితాల్లో కూడాను
అన్ని రకాల పరిపూర్ణతని కూడా అందించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే అడగండి. ఇట్స్ యువర్ టైం నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచే. ఎస్ ఎస్ ఎస్. చెప్పండి, ఇంకేమైనా చెప్పాల్సిన ఉన్నాయా? కొత్తగా కూడా ఏమా చెప్పు భారతి. మార్నింగ్ నుంచి నాకు అసలు హెల్త్ బాగాలేదు. ఫుల్ హెడేక్, ఫీవర్ అన్నీ ఉన్నాయి. నేను అనుకున్నాను క్లాస్ అటెండ్ చేయలేనేమో, ఒకవేళ అటెండ్ అయినా వీడియో ఆఫ్ చేసి పడుకుని వింటాను అని. కానీ కరెక్ట్ గా 8 కి 5 minutes ఉండగా హెడేక్ తగ్గిపోయింది ముందు. వెరీ వెళ్ళి ముందు స్నానం చేస్తాను, ఎలా ఉంటే అలా ఉంటే చూద్దామని. సో బాడీ అంతా ఫ్రీ అయిపోయింది నాకు. ఎస్. వంట కూడా బే చేస్తాను, ఇంకా కూర్చుంటాను క్లాస్ లో. అదే మాట, మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అన్ని అవుతాయమ్మా. మనం అనుకోవడంలోనే ఉంది. ఓకే, మనం మంచి మనసుతో గాని ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. దానికి సంబంధించి ఆ పంచభూతాలు, భగవంతుడు, యూనివర్స్ ఏదనుకున్నా కూడా సపోర్ట్ చేస్తాయి. ఇది ఖచ్చితం. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నా లైఫ్ లో అలాంటివి. మీ లైఫ్ లో కూడా ఇప్పుడు అవుతున్నాయి కదా. ఇదే మాట రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే. ఎస్, వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? ఓకే, నో క్వశ్చన్స్. ఆల్ ఆర్ ఇన్ హ్యాపీ మూడ్. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి. ఓకేనా? క్లోజ్ చేద్దాం అయితే మరి ఈరోజు సెషన్. హ్యాపీ బర్త్డే మ్యామ్, అడ్వాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మేడం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఎం స్వాతి గారు అండ్ ఇంకా నంబర్ ఒకటి ఉంది 21980. ప్లీజ్ ఏమైనా మాట్లాడతారా? మరి చెప్పాల్సినవి ఉన్నాయా? హలో. ఓకే, సో నో ప్రాబ్లం. మనం మళ్ళీ కలుద్దాం మండే 4:30కి. ఓకే, సిగ్నల్ ప్రాబ్లం స్వాతి గారు. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. మేడం మార్నింగ్ చాముండేశ్వరి గారు సెషన్ లో అటెండ్ అవుతుంటారు కదా, తను మార్నింగ్ నాకు ఫోన్ చేసి ఇందులో నాకు సాటర్డే అటెండ్ అయ్యేటట్టు దాంట్లో నా నేమ్ పెట్టండి అన్నారు. నేను చైతన్యకు మెసేజ్ పెట్టాను, చూసుకున్నారా లేదు? ఇప్పుడు అటెండ్ అయ్యారా చాముండేశ్వరి గారు? లేరు, తను లేరు. ఈ గ్రూప్ లో లేరా తను? లేరేమో అనుకుంటున్నాను. తనను ఓకే. తను చెప్పలేకపోతుంది, నేను ఉన్నానో లేనో నాకు తెలియదు, నాకు వినాలని ఉన్నది అంటే నేను చైతన్యకు మెసేజ్ పెడతా అని పెట్టాను. ఓకే, నాకు రాలేదమ్మా మీ మెసేజ్. రాలేదా? ఆహా, వాట్సాప్ లో పెట్టా. అవును, రాలేదు మెసేజ్. ఒకసారి చూడండి. Send అయింది. సరేలేండి, మనం తను యాడ్ చేద్దాం గ్రూప్ లో. యాడ్ చేసేయండి. ఇదైతే ఇప్పుడు వీడియో మనకి ఉంటుంది కదా యూట్యూబ్ లో, తను చూస్తారు, నో ఉమ్, ప్రాబ్లం. ఉమ్, మనం మళ్ళీ తను యాడ్ చేద్దాం గ్రూప్ లో. ఓకే. ఈ అమ్మ ఇక్కడ 21980. ఎవరు మీరు? పేరు చెప్పగలరా ప్లీజ్? హలో, అన్మ్యూట్ చేయండి అమ్మా. మైక్ బటన్ క్లిక్ చేయండి. హలో. ఫోన్ ఉందా? ఫోన్ ఉందా? ఫోన్ చెప్తాను. యా, మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. ఆర్ ఓకే, సో ఇది ఈరోజు సెషన్. మనం మళ్ళీ మండే కలుద్దాం 4:30కి. అండ్ యాజ్ యూజువల్ మార్నింగ్ సెషన్ ఉంటుంది మండే. ఓకే, ఇంకేంటి, ఉందాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. యా, టేక్ కేర్, బాయ్.
and keep on learning and add value to your life. Good night. Take care. Bye. Good night, ma'am. Bye bye. Bye. Thank you all. Good night. Good night.